ఏమి చేయాలి అనంటే రక్త ప్రోక్షణ అనేది ఖచ్చితంగా. పొందుకొని పాప పరిహారము, అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకొని పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానము తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానము తేకమానునా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యము తెస్తున్నాడు. త్వరపడి వేగము రారే ప్రియులారా, ప్రభుని చేరగరారే. కాదండి বলে দেওনি দিনি করে উপাও কি পারে সেতেওনি মাসে পুরান সবে দিবারে জিবার হইছে হুম ওকে উপা সবে ওকে ফাসার করি আচ্ছা রাইট রাইট ఒరే వారికి చెప్తున్నారా ఉండవచ్చు. ఈ గ్రామంలో ఉన్న నా ప్రియమైన అక్కలకు, అమ్మలకు, అయ్యలకు, ఈ కనకవలస గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ খেতে দেখলে 3 মাস ఇట్లా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అమ్మ, అయ్య, మీ గ్రామంలో మేము రావడానికి గల ముఖ్య ఉద్దేశము, ముఖ్య కారణము ఏదైనా ఉందా అనంటే, ఒకరు మరణ వార్త ప్రకటించడానికి మేము మీ గ్రామానికి రావడం జరిగింది. వాస్తవానికి ఎవరైనా చనిపోతే ఆ వార్త ఊరూరు వెళ్ళి ప్రకటన చేయం, ఎందుకంటే అది శుభవార్త కాదు గనుక. కానీ మేమైతే ఒక వ్యక్తి మరణాన్ని ఊరూరు వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకట అని మనం ఆలోచన చేసినప్పుడు, ఏ వ్యక్తి మరణము గూర్చి మేము వచ్చామో ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఆయన అందరి వాడు, ఆయన కారణ జన్ముడు గనుక ఆ వ్యక్తి మరణ వార్త మేము ప్రకటించడానికి వచ్చి ఉన్నాం. మేమనే కాదు, క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరూ కూడాను ప్రతి రాష్ట్రాల్లో చెబుతూనే ఉన్నారు, ప్రకటిస్తూనే ఉన్నారు. ఎందుకండి ఆయన మరణ వార్త ప్రకటిస్తున్నారు? అసలు ఎవరాయన, ఏంది సంగతి అన్న సందేహం ఉండవచ్చు. ఎవరాయన అనంటే సాక్షాత్తు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మరణ వార్త మేము మీకు తెలియజేయడానికి వచ్చి ఉన్నాం. అవునండి, యేసుక్రీస్తు వారు మరణ వార్త చాలా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది, అందరికి సంబంధించినది. అందుకే క్రీస్తు మరణాన్ని ప్రకటించడానికి మేము వచ్చి ఉన్నాం. ఎందుకట ఆయన మరణ వార్త ప్రాముఖ్యమైనది అనంటే, జీవగ్రంథమైన బైబిల్లో ఓ మాట ఈ విధంగా రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరి కొరకు మృతి పొందెను అనే మాట రాయబడింది. అలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణము కేవలము ఒక గుంపుకి సంబంధించినది కాదు. మానవుడైన ప్రతి ఒక్కరి నిమిత్తము ప్రభు మరణించాడు గనుకనే ఇదిగో ఈ ప్రత్యేకమైన సమయంలో యేసుక్రీస్తు వారు మరణాన్ని మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మరణము క్రైస్తవులకు మాత్రమే కాదు, లేదా కొందరు గుంపు సంబంధించిన వారు కాదు, కానీ ఈ గ్రామములో ఉన్నవారు గూర్చి కూడాను క్రీస్తు మరణానికి మీకు సంబంధం ఉన్నది అనే వాస్తవాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరి నిమిత్తమైన శిలువలో మృతి పొందినాడు. అందరూ అనంటే మీరు ఉన్నారు, మేము ఉన్నాం, ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజలు ఉన్నారు గనుక మీకు సంబంధం. అందుకే మేము వచ్చామండి. ఎందుకు మీకు సంబంధం, ఎందుకు ప్రజలందరికీ సంబంధం? క్రీస్తు మరణము అనంటే ప్రియులారా వినండి, బైబిల్లో ఒక మాట ఈ విధంగా రాయబడినది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు అని ఉంది. అంటే ఈ లోకములో ఉన్న ప్రతి మానవుడు కూడాను పాపియే అని ఒప్పుకొనక తప్పదు. ఏ గ్రామంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా మానవుడు పాపిగా ఉన్నాడు కనుకనే ప్రియులారా మోక్షం కావాలని, పుణ్యం కావాలని ధర్మకార్యాలు చేస్తున్నాడు, పొట్లాలు పంచుతున్నాడు,
దుప్పట్లు పంచుతున్నాడు, సుదీర్ఘ ప్రయాణాలు చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? మానవుని జీవితంలో పాపపు స్వభావం ఉంది. పాపం పోవాలని అనేకమైన ధర్మకార్యాలు, నీతి క్రియలు చేస్తూ ఉన్నారు. కానీ వినండి, ఎన్ని కార్యాలు చేసినా పాపములు పోవు, పాపములు కడగబడవు అన్న వాస్తవాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మరి పాపం పోవాలి, మోక్షం కావాలి అనంటే ఏమి చేయాలి అనంటే రక్త ప్రోక్షణ అనేది ఖచ్చితంగా జరగాలి. రక్త ప్రోక్షణ, ఆ రక్తం ఎలాంటిదై ఉండాలి అనంటే పవిత్రమైన రక్తమై ఉండాలి. ఆ పవిత్రమైన రక్తం ఎక్కడ దొరుకుతుంది, అసలు ఎవరి వద్ద ఉంది పవిత్రమైన రక్తము అని ఆలోచన చేసినప్పుడు కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనే పవిత్రమైన రక్తము, నిర్దోషమైన రక్తము కలదు గనుకనే ఆయనే స్వయముగా భూమి ఆకాశములను సృజించిన దేవుడు, మానవుని కలుగు చేసిన దేవుడు, సమస్తము నిర్మించిన దేవుడు పరలోకమును వీడి ఈ లోకములో అవతరించి ఆయన జీవించి సిలువలో ప్రాణం పెట్టినాడు. అందరి నిమిత్తము, ప్రజలందరి నిమిత్తము. కారణం ఏమిటి అనంటే పాపము నుండి విడుదల చేయటానికి, పాప పరిహారము చేయటానికి క్రీస్తు సిలువలో ప్రాణం పెట్టినాడు. కాబట్టి ప్రియులారా, వాక్యం వింటున్న వారులారా, ఒకసారి ఆలోచన చేయండి. పాపం పోవాలంటే యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే సాధ్యమవుతూ ఉన్నది. మోక్షం కావాలి అనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే సాధ్యమవుతూ ఉన్నది. ఈ లోకములో మనం ఎన్ని కార్యాలు చేసినా మోక్షానికి తీసుకొని పోదు. ఈ లోకములో ఎంత పెద్ద వ్యవసాయము చేసినా, ఉద్యోగము చేసినా, ఏమండి పెద్ద బంగ్లాలు కట్టినను ఎలాంటి ప్రియులారా పరలోకానికి తీసుకుని వెళ్ళదు అన్న వాస్తవాన్ని తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన అన్న మాట ఏమిటి అనంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాడు గనుక ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు వారే సత్యము, జీవము. యేసుక్రీస్తు వారిని నమ్మితే మోక్ష మార్గం, పాప క్షమాపణ కలదు. మీరుంటున్న స్థలములోనే మాకు మోక్షం కావాలి, నరకమొద్దు, పాపక్షమాపణ కావాలి, క్రీస్తు ప్రేమ కావాలి అని అంటే మీరుంటున్న స్థలములోనే చిన్న ప్రార్థన చేస్తే చాలు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించండి. మీరు ప్రభు, నీ పరిపాలనలో నేనుంటాను. నా కొరకే మీరు సిలువలో ప్రాణం పెట్టినారు, సమాధి చేయబడ్డారు, సమాధిలో నుండి 3వ దినమున మీరు తిరిగి లేచారని హృదయంలో నమ్మితే చాలు. మీరు పాపక్షమాపణ పొందుతారు, రక్షణ పొందుతారు. రక్షణ పొందితే మీరు పరలోకానికి టికెట్ వచ్చినట్టే. ఏమండి, అప్పుడు మీరు మరణించిన ఈ శరీరము మట్టిలో కలిసిపోద్ది, ఆత్మ స్వర్గానికి, పరలోకానికి వెళ్తుంది. కాబట్టి ఒకసారి సత్యాన్ని వినండి, రక్షణ పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసి రండి. ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడైన ప్రేమగల దేవ తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు దేవా. ఇదిగో దేవా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవా కరికవలస గ్రామంలో దేవా మీ రక్షణ సువార్తను తండ్రి దేవా మీ దాసుల ద్వారా ప్రకటింపజేసి ఉన్నారు తండ్రి దేవా. ఈ యొక్క రక్షణ వార్త ఎందరైతే విన్నారో దేవా, ఆ యొక్క మాటలు దేవ వారి యొక్క హృదయం నాటింపజేయండి దేవ. సువార్త విన్నవారు తండ్రి దేవా మిమ్మల్ని గురించిన సంగతులు వారు గ్రహించుకుంటే తండ్రి వారిని జ్ఞానం దయచేయమని అడుగుచున్నాము తండ్రి దేవా. ఇదిగో తండ్రి దేవ యొక్క సువార్త వ్యర్థమైపోకుండా దేవా తండ్రి విన్నవారి హృదయంలో ఫలింపు చేయమని కోరుచున్నాం తండ్రి. ఈ యొక్క చిన్ని ప్రార్థన మా ప్రభును మా రక్షకుడైన అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.